హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆలయంలో చేయకుండా పనులేంటో తెలుసుకుందాం. మనలో దాదాపు అందరం ఆలయానికి వెళ్తూనే ఉంటాము. దైవానికి నమస్కారం చేసుకుంటాము. తోచిన రీతిలో పూజలు, అభిషేకాలు కూడా చేస్తూ ఉంటాము. నిజానికి ఆలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి కూడా మన మనసులో అనేక సందేహాలు మొదలవుతూ ఉంటాయి. ఆలయంలో ఎలా మనం మసులుకోవాలి, అలాగే పరమాత్మను ఎలా పూజించాలి, ఎన్ని ప్రదర్శనలు చేస్తే మంచిది, ఇలా అనేక సందేహాలు మన మనసులో ఉంటాయి. ఈ సందేహాలన్నింటికీ కూడా వారాహ పురాణంలో పరిష్కారాలు మనకు సూచించారు. ఆ పురాణం ఆధారంగా ఇప్పుడు మనం దేవాలయంలో చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయానికి వెళ్ళేటప్పుడు మనం చెప్పులను వేసుకోకూడదు. అలాగే ఆలయం లోపలికి వెళ్లే ముందు మనం శుభ్రంగా కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాతే మనం ఆలయంలోకి ప్రవేశించాలి. కొంతమంది ఒక చేత్తో దేవునికి నమస్కారం చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. 2 చేతులతో నమస్కారం చేయాలి. గుడిలోకి వెళ్ళిన తరువాత భగవంతునికి నమస్కారం చేయకుండా ఉండటం మహాపాపం. దైవ దర్శనం అయ్యాక కాసేపు ఆలయంలో కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు కాళ్ళు చాపి అస్సలు కూర్చోకూడదు. ఆలయ మండపంలో భోజనం అస్సలు చేయకూడదు మనం. అలాగే ఆలయంలో గట్టిగా మాట్లాడటం, అరవడం అస్సలు చేయకూడదు. అలాగే ఆలయంలో గొడవలు పడటం చేయకూడదు. అలాంటి పనులు చేస్తే ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసిన పుణ్యం కూడా దక్కకపోగా మిక్కిలి పాపం చేసినట్లు అవుతుంది. ఇవన్నీ మనకు గరుడ పురాణంలో చెప్పబడి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.